క్రీస్తునందు ప్రియమైన దేవుని సంగమా, ఈ ఉదయకాల సమయంలో ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభాభివందనాలు తెలియజేస్తూ త్రిత్వం తర్వాతి 14వ ఆదివారపు ఆరాధన మనం ప్రార్థనతో ప్రారంభం చేసుకుందాం. ప్రార్థన. పరిశుద్ధుడా, ప్రేమల తండ్రి, నీ ఘనమైన నామమునకు వేలాది వందనములు, స్తుతులు, స్తోత్రములు ప్రభువా. అలనాడు బెతెస్దా అనబడిన కోనేటి వద్ద 38 సంవత్సరాల నుంచి సుదీర్ఘమైనటువంటి వ్యాధితో బాధతో ఉన్నటువంటి మనిషి, నాయనా, అతడు నిన్ను పిలవలేదు, పలకరించలేదు, కానీ నీవే మనిషిని ప్రేమించి స్వస్థత పడగోరుచున్నావా అని అడిగి నీ ప్రేమను చూపిన దేవా నీ కొందనాలు. మానవులమైనటువంటి మేము కొన్ని సందర్భాల్లో నువ్వు చేసిన మేలును మరిచి ఆధ్యాత్మిక అస్వస్థతలో ఉన్నావేమో. దయతో మమ్మల్ని క్షమించి మన్నించి మాకు కూడా సంపూర్ణ స్వస్థత, ఆత్మీయ స్వస్థత ఇచ్చి మహిమ పొందమని యేసు నామమున అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. ప్రియ దేవుని బిడ్డలారా, ఆరాధనలో భాగంగా మన మధ్యలో కంచెల రతన్ గారు ఉన్నారు. వచ్చి ఒక పాట పాడి వినిపించవలసిందిగా వారిని ఆహ్వానిస్తూ ఉన్నాం. దేవుని పేరిట అందరికీ శుభాభివందనాలు. ఓ మానవా, నీ బ్రతుకు ఎంతకాలము లోకాశలతో మరచితివా ఆ యొక్క జీవమార్గము అనేటువంటి యొక్క గీతమును పాడుకుందాం. బ్రతుకు ఎంత కాలము లోకాశలలో మరచితివా ఆ జీవ మార్గము. ఏ దేశమో మరచి నీ పయనం ఏ చోటికి, ఏ దేశమో మరచి నీ పయనం ఏ చోటికి, గమ్యమే తెలియని దారి చేర్చును కాటికి, గమ్యమే తెలియని దారి చేర్చును కాటికి. ఓ మానవా, నీ బ్రతుకు ఎంత కాలము లోకాశలతో మరచితివా ఆ జీవ మార్గము. బ్రతుకుకొక అర్థముందని చెప్పిరా నీకెవరైనా, విద్యలెన్నెన్ని పొందినా తెలియదే నీకు జ్ఞానము. బ్రతుకుకొక అర్థముందని చెప్పిరా నీకెవరైనా, విద్యలెన్నెన్ని పొందినా
తెలియదే నీకు జ్ఞానము. బ్రతుకంతా పోటీ అని ఆశల సుడిలో చిక్కుకొని, బ్రతుకంతా పోటీ అని ఆశల సుడిలో చిక్కుకొని, సుఖాలకై శోకములో నెట్టబడితివా. చేరుకో ప్రభుని సన్నిధి, బ్రతుకు ధన్యము. ఓ మానవా, నీ బ్రతుకు ఎంత కాలము, లోకాశలలో మరచితివా ఆ జీవ మార్గము. నాలుగు రోజుల నటనే నీకున్న ఈ వేషము, ఆవిరి వంటి బ్రతుకుపై ఎందుకు అతిశయము. నాలుగు రోజుల నటనే నీకున్న ఈ వేషము, ఆవిరి వంటి బ్రతుకుపై ఎందుకు అతిశయము. ధనమున్నా బలమున్నా అందచందమే ఉన్నా, ధనమున్నా బలమున్నా అందచందమే ఉన్నా, తప్పింపజాలవు నీ మరణము. నడచుకో క్రీస్తు బాటలో దొరుకు జీవము. ఓ మానవా, నీ బ్రతుకు ఎంత కాలము, లోకాశలలో మరచితివా ఆ జీవ మార్గము. ఏ దేశమో మరచి నీ పయనం ఏ చోటికి, ఏ దేశమో మరచి నీ పయనం ఏ చోటికి, గమ్యమే తెలియని దారి చేర్చును కాటికి, గమ్యమే తెలియని దారి చేర్చును కాటికి. ఓ మానవా, నీ బ్రతుకు ఎంత కాలము, లోకాశలలో మరచితివా ఆ జీవ మార్గము. ప్రియ దేవుని బిడ్డలారా, చక్కటి పాటపాడి వినిపించినటువంటి రత్నం గారికి ప్రభు పేరిట వందనాలు తెలియజేస్తూ దేవుని వాక్యాన్ని మనం ధ్యానం చేసుకుందాం. యోహాను సువార్త 5వ అధ్యాయము లో నుంచి ఈ రోజున మనం ధ్యానం చేసుకుంటూ ఉన్నాం. ప్రియ దేవుని బిడ్డలారా, గమనించండి. యోహాను సువార్త 5వ అధ్యాయము 6వ వచనం, 5వ వచనం నుంచి ప్రారంభం. అక్కడ 38 ఏండ్ల నుండి వ్యాధి గల ఒక మనుష్యుడు ఉండెను. యేసు వాడు పడియుండుట చూచి
వాడప్పటికీ బహుకాలము నుండి ఆ స్థితిలో ఉన్నాడని ఎరిగి స్వస్థపడగోరుచున్నావా అని వానిని అడుగగా. ప్రియ దేవుని బిడ్డలారా, ప్రభువైన యేసుక్రీస్తు బెతెస్దా అనబడిన కోనేటి యొద్ద గుంపులు గుంపులుగా పడి ఉన్నటువంటి రోగులలో ఒకని దగ్గరికి వచ్చి అడుగుతున్నటువంటి ప్రశ్న, నీవు స్వస్థత పడగోరుచున్నావా? ఇది యేసు మానవుణ్ణి అడుగుతున్నటువంటి ప్రశ్న. ప్రియ దేవుని బిడ్డలారా, ఇది నేటి మానవునికి, నామకార్థ క్రైస్తవునికి సాదృశ్యం. ఈ వాక్యాన్ని మనం ధ్యానం చేసుకోబోయే ముందు మొదటిగా పాత నిబంధన పాఠంలో ఆధ్యాత్మిక స్వస్థత పొందుకున్నటువంటి వారు ఎలాగా ఉంటారో దేవుడు మాట్లాడుతూ ఆసాపు అనేటటువంటి కీర్తనాకారుడు ద్వారా దేవుడు మాట్లాడుతున్నాడు. చూద్దాం. 50వ కీర్తన 14వ వచనం. 50వ కీర్తన 14వ వచనంలో, దేవునికి స్తుతియాగము చేయము, మహోన్నతునికి నీ మృక్కుబళ్ళు చెల్లించుము. ఆపత్కాలమున నీవు నన్ను గూర్చి మొరపెట్టుము, నేను నిన్ను విడిపించెదను, నీవు నన్ను మహిమ పరిచెదవు. ప్రియ దేవుని బిడ్డలారా, పాత నిబంధన పాఠంలో ఆధ్యాత్మిక స్వస్థత పొందుకున్నటువంటి వ్యక్తి అనగా పాపము నుంచి, శాపము నుంచి విడిపించబడి క్రీస్తు రక్తము చేత కడగబడి శుద్ధీకరించబడినటువంటి విశ్వాసికి ఉండవలసినటువంటి లక్షణాలు. ఆధ్యాత్మిక అస్వస్థత నుండి స్వస్థత పొందుకున్నటువంటి వారు ఎలాగుంటారో దేవుడు ఆసాపు ద్వారా తెలియజేస్తూ ఉన్నాడు. అంటే విశ్వాసులు ఎలాగుండాలి? ఒకటి, దేవునికి స్తుతియాగము చేయాలి. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడు మన నుంచి కోరుకునేది థ్యాంక్స్ గివింగ్, స్తుతి యాగము. యాగము అంటే అది నిత్యము నిరంతరము చేసేటటువంటి జరిగేటటువంటి ప్రక్రియ. ఏదో పొద్దున ఒకసారి, మధ్యాహ్నం ఒకసారి, రాత్రికి ఒకసారి కాదు. కానీ యాగము అంటే నిరంతరము దేవునికి స్తుతులు చెల్లించాలి. రెండవదిగా, మహోన్నతునికి నీ మృక్కుబడులు చెల్లించండి అంటున్నాడు. ఆ రెండు చేసిన తర్వాత అప్పుడు ఆపత్కాలమున దేవునికి మొరపెట్టాలి. ప్రియ దేవుని బిడ్డలారా, మనం చేసేటటువంటి పొరపాటు ఏంటంటే దేవునికి స్తుతియాగము చెయ్యము, మహోన్నతునికి మృక్కుబడులు చెల్లించము. కాబట్టి ఆపత్కాలమున మనము దేవునికి మొర్రపెట్టినప్పుడు ఆ మొర్ర దేవుని యొద్దకు చేరట లేదు. కాబట్టి ఆపత్కాలమున దేవునికి మొర్రపెట్టాలి. నాలుగవదిగా, దేవుని చేత నడిపించబడాలి, దేవునిని మహిమ పరచాలి. ప్రియ దేవుని బిడ్డలారా, ఇవి ఆధ్యాత్మిక స్వస్థత పొందుకున్నటువంటి వ్యక్తికి ఉండేటటువంటి లక్షణాలు. అయితే ఇక్కడ స్వస్థత అనేటటువంటిది 4 రకాలైనటువంటి స్వస్థతలు ఉన్నాయి. ఒకటి, భౌతికపరమైనటువంటి అస్వస్థత, అంటే వ్యాధులు, రోగాలు, బాధలు. ఇవి ఉన్నటువంటి మనిషి భౌతికపరమైనటువంటి అస్వస్థతలో ఉన్నాడు అనటానికి రుజువు. రెండవది, నైతికపరమైన అస్వస్థత. మనిషిని పట్టి పీడించేటటువంటి వ్యాధులలో
శారీరకమైనటువంటి రోగం అయితే కనబడుతుంది, వినబడుతుంది. కానీ ఈ నైతికపరమైనటువంటి అస్వస్థత అంటే, ప్రియ దేవుని బిడ్డలారా, లోకములో ఉన్నటువంటి మనిషికి కుళ్ళు, కుచితం, వ్యసనం, వ్యర్థపరమైనటువంటి ఆలోచనలు ఉంటాయి. అవి లోకములో ఉన్నటువంటి వారికి ఉంటాయి, ఉండవచ్చు. కానీ మనము దేవుని పిల్లలము, క్రైస్తవులము, సేవకులము అని చెప్పుకునేటువంటి మనలో ఈ నైతికపరమైనటువంటి అస్వస్థత ఉండకూడదు. కాబట్టి నైతికపరమైనటువంటి అస్వస్థత ఉండేటటువంటి వారిలో కనబడేటటువంటి లక్షణాలు ఏంటి అంటే, కుళ్ళు, ఎముకలకు మత్సరము అంటాడు. రెండవది కుచితం. కుచితం అంటే తింటే అయిపోయింది, త్రాగితే అయిపోయింది అనుకునేటువంటి పిసినారి బ్యాచ్. ఈ రోజుల్లో చాలామంది ఉన్నటువంటి దానిని ఏదో దాచుకుందాం, దోచుకుందాం అని తమ కడుపు తామే నింపుకుంటూ ఉంటారు, కానీ ఇతరుల గురించి పట్టించుకోరు. మరికొంతమంది వారు కూడా తినరు. దీన్ని ఏమంటారంటే బైబిల్లో లోభీతనం అని అంటారు. లోభీతనం కూడా ఒక పాపము. కాబట్టి కుళ్ళు, కుచితం అనేది. మూడవది వ్యసనం. ఎదుటివాళ్ళు బాగుపడుతూ ఉంటే ఎంత వ్యసనమో, ఎదుటివారు బాగా కళకళలాడుతూ ఉంటే నీకెంత వ్యసనమో. ఇదే రోగం, నైతికపరమైనటువంటి రోగం, నైతికపరమైనటువంటి అస్వస్థత. అలాగనే వ్యర్థపరమైనటువంటి ఆలోచనలు, మనిషిని పట్టి పీడిస్తున్నటువంటి వ్యాధులు. ప్రియ దేవుని బిడ్డలారా, ఇక మూడవదిగా మానసికపరమైనటువంటి అస్వస్థత. ఈ మానసికపరమైనటువంటి అస్వస్థత అంటే మనిషికి దిగులు, విచారం, నిరాశ, నిస్పృహ. ఒక్కొక్క పదానికి ఎంతో లోతైనటువంటి అర్థము, భావము ఈ పదాలలో ఇమిడి ఉంది, బహిర్గతమై ఉంది. కాబట్టి అవన్నీ వివరించలేను. కానీ ప్రియ దేవుని బిడ్డలారా, మానసికపరమైనటువంటి అస్వస్థత, దిగులు, విచారం, నిరాశ, నిస్పృహ. ఇక నాలుగవదిగా ఆధ్యాత్మికపరమైనటువంటి అస్వస్థత. ప్రతి మనిషిని ఈ పట్టి పీడిస్తున్నటువంటి వ్యాధులు. అయితే మానవుడు కేవలం భౌతికపరమైనటువంటి అస్వస్థత కొరకు, అస్వస్థతలో ఉన్నప్పుడు మాత్రమే స్పందిస్తూ ఉంటున్నారు. కానీ మానసికపరమైనటువంటి అస్వస్థత వచ్చినప్పుడు, నైతికపరమైనటువంటి అస్వస్థతలో ఉన్నప్పుడు, ఆత్మ సంబంధమైనటువంటి ఆధ్యాత్మికపరమైనటువంటి అస్వస్థతలో ఉన్నప్పుడు మాత్రం ఎటువంటి చలనము, బెరుకు, బిడియము ఉండటం లేదు. ప్రియ దేవుని బిడ్డలారా, మనం సేవించే దేవుడు రోగాల్ని బాగు చేసే దేవుడే. కానీ మొదటగా మనిషి ఈ రోగాలు పోగొట్టుకోవాలి, నైతికపరమైనటువంటి స్వస్థత పొందుకోవాలి, మానసికపరమైనటువంటి స్వస్థతను పొందుకోవాలి, ఆధ్యాత్మికపరమైనటువంటి స్వస్థతను పొందుకోవాలి. ప్రియ దేవుని బిడ్డలారా, కాబట్టి పత్రిక పాఠంలో పౌలు గారు నైతిక స్వస్థత గురించి మాట్లాడుతూ, నైతిక స్వస్థత పొందుకున్నటువంటి వారు ఎలాగుంటారో తిమోతికి వ్రాస్తూ తెలియజేస్తున్నాడు. ఎందుకు పౌలు ఈ మాటలు ఏమంటున్నాడంటే, అబ్బాయి, నేను పూర్వము దూషకుడును, హానికరుడును, హింసకుడును అన్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, పాస్టర్ తిమోతి, యవనస్తుడు అయినటువంటి తిమోతి ఎఫెసు అనేటువంటి సంఘములో పరిచర్య చేస్తున్నాడు. అంతకుముందు ఆ సంఘములో పౌలు గారు పరిచర్య చేశాడు. పౌలు గారు పెద్ద పాస్టర్ గారు కాబట్టి ఆయన చక్కగా రిసీవ్ చేసుకున్నారు. ఆయన ప్రసంగానికి అలవాటు పడ్డారు. ఆయన రిసీవింగ్, ఆయనకి ఇచ్చే గివింగ్ అంతా బాగానే ఉంది. కానీ పౌలు గారికి ఇష్టమైన కుమారుడు గనక, ఆత్మీయ కుమారుడు గనక, ఆ సంఘానికి పౌలు గారు తర్వాత కొంతకాలానికి పాస్టర్ తిమోతిని అక్కడికి పంపించాడు.
అయితే పాస్టర్ తిమోతి అక్కడికి వెళ్ళిన తర్వాత ఆయనను రిసీవింగ్ చేసుకోవటంలో కానీ, ఆయనకిచ్చేటటువంటి కానుక కానీ, ఆయనకిచ్చేటటువంటి ఆయన పైన చూపేటటువంటి అభిమానం కానీ తిమోతికి తగ్గింది. వరే అప్పుడు గత 5-6 సంవత్సరాల క్రితం నేను పౌలు గారితో పాటు వచ్చినప్పుడు పౌలు గారిని బాగా ప్రేమించిన విశ్వాసులు, పౌలు గారికి బాగా భోజనం పెట్టిన విశ్వాసులు, పౌలు గారికి మంచి కవర్ ఇచ్చినటువంటి విశ్వాసులు నన్ను కొంత నిర్లక్ష్యం చేస్తున్నారే అనేటటువంటి బాధ ఆయనకు వచ్చింది, ఆయనలో ఉంది. రెండవదిగా తిమోతి ఆ సంఘంలో అడుగుపెట్టినప్పుడు తిమోతి ఎంతో ఉత్సాహంతో పరిచర్యలోకి అడుగుపెట్టాడు. కొన్ని సంఘాలలో ఉన్న పరిస్థితులు, సభ్యుల యొక్క మనస్తత్వాలు, సంఘములో ఉన్నటువంటి సమస్యలు తిమోతి చూసి చాలా అప్సెట్ అయ్యాడు. అప్సెట్ అయ్యి ఆయన ఏమనుకున్నాడంటే, అనవసరంగా ఈ సంఘంలోనికి వచ్చాను, అనవసరంగా ఈ సంఘంలో పనిచేస్తూ ఉన్నాను, అసలు ఈ సంఘంలో పని చేయాలా వద్దా, అది క్వశ్చన్ మార్క్. రెండవది, అసలు దేవుని పని చేయాలా వద్దా అనేటటువంటి సందేహములో ఉన్నటువంటి తిమోతి. చాలామంది పాస్టర్ గారులు ట్రాన్స్ఫర్స్ వేసిన తర్వాత ఆ సంఘానికి వెళ్ళి మళ్ళీ 1 నెల 2 నెలల తర్వాత సెనెట్ ప్రెసిడెంట్ గారి దగ్గరికి, ఏఎల్సి ప్రెసిడెంట్ గారి దగ్గరికి వచ్చినప్పుడు వాళ్ళు అడుగుతారు పెద్దవాళ్ళు, ఏమయ్యా పలానా సంఘానికి వెళ్ళావు, సంఘం ఎలాగుంది, మనుషులు ఎలాగన్నారు అంటే, ఆ సంఘం మంచిది కాదండి, ఆ మనుషులు మంచోళ్ళు కాదండి అంటారు. ప్రియ దేవుని బిడ్డలారా, అసలు మనుషులు మంచోళ్ళు అయితే ఇక నీవు నేను సేవ చేయాల్సిన పనే ఉంది. ఏ భేదము లేదు, అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించిన మహిమను పొందలేకపోతున్నారు అని దేవుడు సెలవిస్తే, అబ్బాయి నీతిమంతుని పిలవటానికి నేను రాలేదు, రోగుల కొరకే నేను వచ్చాను కానీ ఆరోగ్యవంతుల కొరకు నేను రాలేదు అన్నాడు. అంటే ఎవరో ఆరోగ్యంగా లేరు, అందరికీ ఏదో ఒక రోగం, మాయరోగం. ప్రియ దేవుని బిడ్డలారా, కాబట్టి యేసు కూడా అదే మాట చెప్పాడు, నేను రోగుల కొరకే వచ్చాను కానీ నీతిమంతులను పిలవరాలేదు. అంటే నీతిమంతుడు ఒక్కడు కూడా లేడు. ప్రియ దేవుని బిడ్డలారా, కాబట్టి తిమోతి యవనస్తుడు గనక అక్కడ ఉన్నటువంటి పరిస్థితులను మాత్రమే చూశాడు కానీ ఆ తర్వాత వచ్చేటటువంటి రిజల్ట్ తిమోతి చూడలేకపోయాడు. కాబట్టి తిమోతిని బలపరచటానికి, తిమోతి పరిచర్యను ప్రోత్సాహపరచటానికి పౌలు గారు అంటున్నాడు, అబ్బాయి తిమోతి, నా కుమారుడా తిమోతి, వాళ్ళు మంచోళ్ళు కాదు అని నువ్వు అనుకుంటున్నావయ్యా. నేను మంచిగా ఉన్నప్పుడే నీకు తెలుసు, కానీ నేను పూర్వం ఎట్టంటోనో తెలుసా, వాళ్ళకంటే చెడ్డోడిని, వాళ్ళకంటే చాలా చెడిపోయినటువంటి వాడిని అని చెబుతూ, పూర్వము నేను దూషకుడును, హానికరుడును, హింసకుడునయ్యా తిమోతి. అలాంటి వాణ్ణి దేవుడు నన్ను పట్టుకున్నాడు, నన్ను పిలిచాడు, పరిశుద్ధమైనటువంటి పరిచర్యను అప్పగించాడు. కాబట్టి మంచోళ్ళు అయితే మనం సేవ చేయాల్సిన పని లేదు. మంచోళ్ళు కాదు కాబట్టి మంచిగా మారాలి అని దేవుని వాక్యం చెప్పి, దేవుని వాక్యాన్ని ప్రకటించి, వాళ్ళకున్నటువంటి నైతికపరమైనటువంటి రోగాన్ని, మానసికపరమైనటువంటి రోగాన్ని, శారీరకపరమైన రోగాన్ని, ఆత్మ సంబంధమైనటువంటి ఆధ్యాత్మికపరమైనటువంటి రోగాన్ని బాగు చేసే పనిని దేవుడు మనకు అప్పగించాడు అని ప్రోత్సాహపరుస్తూ ఈ మాటలు రాస్తూ ఉన్నాడు. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, పాత నిబంధన పాఠంలో ఆత్మ సంబంధమైనటువంటి స్వస్థతలు ఉన్నటువంటి వారు ఎలాగుంటారో, అస్వస్థతలు ఉన్నవారు ఎలాగుంటారో 2 క్లారిటీ ఇచ్చాడు. భక్తిహీనులతో దేవుడు ఇట్లు సెలవిచ్చున్నాడు అన్నాడు. చూసారా, ఎవరిళ్ళు? భక్తిహీనులు అంటే ఆధ్యాత్మికంగా రోగములో ఉన్నటువంటి వారు. ప్రియ దేవుని పత్రిక పాఠంలో పౌలు గారు నైతికపరమైనటువంటి స్వస్థత పొందుకోవాలంటే ఏం చేయాలి, పొందుకునే వాళ్ళు ఎలాగుండాలో అనేటటువంటి విషయాలు నేర్పిస్తున్నాడు. ఇక సువార్త పాఠంలో నుంచి మనం ధ్యానం చేస్తే, ప్రియ దేవుని బిడ్డలారా,
శారీరకపరమైనటువంటి స్వస్థత పొందుకున్నవారు ఎలాగుండాలో యేసు నేర్పిస్తూ ఉన్నాడు. కాబట్టి చాలా యోహాను సువార్త అంటే చాలా డెప్త్ అయినటువంటి మాటలు ఇందులో ఉన్నాయి. ప్రియ దేవులారా, ఈ కాంటెక్స్ట్, ఈ భావం మిగతా 3 సువార్తలలో లేదు. మత్తయి సువార్తలలో లేదు, మార్కు సువార్తలో లేదు, లూకా సువార్తలో లేదంటే వాళ్ళు రాయలేదు. అంటే పరిశుద్ధాత్మ దేవుడు ఈ విషయాన్ని అక్కడ ఆ సువార్తలో రాయించలేదు. కేవలం యోహాను మాత్రమే రాశాడు. అంటే యోహాను ప్రేమ కలిగిన శిష్యుడు. యేసు యొక్క ప్రేమను, యేసు యొక్క ప్రయాసను దగ్గరగా చూసినటువంటి శిష్యుడు గనక యోహాను సువార్తలో చాలా లోతైన సంగతులు, చాలా విలువైన సంగతులు, చాలా అర్థవంతమైనటువంటి సంగతులు ఎక్కువగా యోహాను రాశాడు. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, దీన్ని మనం ఒక్కొక్కటి ధ్యానం చేద్దాం. కాబట్టి నేటి ఆధునిక మానవుడు నిత్యము ఏదో ఒక శారీరకమైన రోగముతో బాధపడుతూ ఉన్నాడు. అలాగే నామకార్థ క్రైస్తవుడు కూడా ఆధ్యాత్మిక అస్వస్థతలోనే ఉన్నాడు. అందుకే ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడు దేశాన్ని బాగు చేయటానికి రాజకీయంలోకి డాక్టర్స్ని తెస్తూ ఉన్నాడు. ఈ రోజున మన కేంద్ర కేబినెట్ మంత్రి గారు పెమ్మసాని చంద్రశేఖర్ గారు. ప్రియ దేవుని బిడ్డలారా, ఎందుకు దేవుడు డాక్టర్స్కి అవకాశం ఇస్తున్నాడంటే, అబ్బాయి మీరు జనాల దగ్గర లక్షల కొద్ది కోట్ల కొలది ఫీజులు వసూలు చేశారు, వారి శారీరక పరమైనటువంటి రోగాన్ని నయం చేస్తున్నారు, మళ్ళీ ఆ రోగం వచ్చుద్ది. కానీ వారికి సామాజిక పరమైనటువంటి అస్వస్థతలో, ఆర్థిక పరమైనటువంటి అస్వస్థతలో ఉన్నారు కనుక చేతనైతే వారికి సామాజిక న్యాయం చేయండి, సామాజిక పరమైనటువంటి స్వస్థతను ఇవ్వండి, ఆర్థిక పరమైనటువంటి మీరు దాచుకున్నది చాలే, వాళ్ళకి కాస్త సంఘానికి సమాజానికి సేవ చేయండి, వాళ్ళకి కాస్త పెట్టండి అని చెప్పేసి దేవుడు, ప్రియ దేవుని మన ఆంధ్ర రాష్ట్రంలో ఎక్కువగా డాక్టర్స్ ఈ రోజున పొలిటికల్ కెరియర్లోకి వస్తున్నారు. సీట్లు వాళ్ళకే ఇస్తున్నారు, ఎందుకంటే డబ్బులు వాళ్ళ దగ్గర ఉన్నాయి, డాక్టర్ల దగ్గర, యాక్టర్ల దగ్గర. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, ఒకప్పుడు ఇంటిలో కరువు, ఇరుకు, ఇబ్బంది ఉండేది. ఇప్పుడేమో ఇంటి నిండా డబ్బు, ఒంటి నిండా జబ్బు. కాబట్టి ప్రతి మనిషికి ఏదో ఒక జబ్బు అనేటటువంటిది ఉంటుంది. ప్రియ దేవుని బిడ్డలారా, యేసు ప్రసంగ ధోరణి గత వారంలోనేమో మీరు ఉపవాసం ఉంటున్నారు, నా కోసం మీరు ఉపవాసం ఉంటున్నారా అని ప్రశ్నించాడు. ఈ వారం ప్రభు అడుగుతున్నటువంటి ప్రశ్న, మీరు స్వస్థత పడగోరుచున్నావా? ఈ ఉదయకాల సమయంలో యేసు నన్ను అడుగుతున్నటువంటి ప్రశ్న, ప్రియ దేవుని బిడ్డలారా, 38 సంవత్సరాల సీనియర్ రోగి, యేసు వయసు కంటే ఈయనకున్న రోగమే ఎక్కువ. 38 + 25, 23 వేసుకో, ఎన్ని? 70, దాదాపుగా 40, 20, 66 ఏళ్ళ, 67 ఏళ్ళు, దాదాపుగా 70 ఏళ్ళ రోగి. ప్రియ దేవుని బిడ్డలారా, కాబట్టి అన్ని సంవత్సరాల వయసు ఉన్నటువంటి ఆయన, ప్రియ దేవుని బిడ్డలారా, ఆ బెతెస్దా అనేటువంటి కోనేటి దగ్గర వెలవెల్లాడుతూ ఉన్నాడు. దీన్ని ఒక్కొక్క మాట మనం ధ్యానం చేద్దాం. స్వస్థత పడగోరుచున్నావా? ఇది నేటి మానవుణ్ణి, నామకార్థ క్రైస్తవుణ్ణి అడుగుచున్నటువంటి ప్రశ్న. ప్రియ దేవుని బిడ్డలారా, నేటి ఆధునిక మానవుడు, క్రైస్తవుడు అనుభవిస్తున్నటువంటి అనారోగ్య పరిస్థితులు ఏమిటి, అస్వస్థతలు ఏమిటి అంటే, ఇందాక చెప్పుకున్న ఒకటి భౌతిక పరమైనటువంటి, శారీరక పరమైనటువంటి అస్వస్థత. అంటే ఇవేంటి? వ్యాధులు, రోగాలు, బాధలు.
ప్రియ దేవునులారా, ఇతనికి ఉన్నటువంటి రోగం ఏంటంటే పక్షవాత రోగి, కాలు చెయ్యి పడిపోయింది. మరి కాలు చెయ్యి పడిపోతే అక్కడ దాకా ఎట్టొచ్చాడు? ఎవరు తెచ్చారు? ఎట్టొచ్చాడు? అది అక్కడ రాయబడలేదు. కానీ ప్రియ దేవుని బిడ్డలారా, కాళ్ళు చేతులు ఉన్నాయి కానీ నడవవు, నడవలేవు, చేతులు పనిచేయలేవు. దేవుడు మనకి కాళ్ళు ఇచ్చాడు, చేతులు ఇచ్చాడు. దేవుని పని చేద్దాం, సువార్త ప్రకటన చేద్దాం, సువార్త ప్రకటన కొరకు పని చేద్దాం. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడు మనకు ఆయుష్ ఇచ్చి, ఆరోగ్యం ఇచ్చి, అవకాశం ఇచ్చి, ఆస్తినిచ్చి, డబ్బునిచ్చి, పదవినిచ్చి, ఉద్యోగం ఇచ్చి, వ్యాపారం ఇచ్చి, అన్నీ ఇచ్చినప్పుడు దేవుని కొరకు, దేవుని పని కొరకు మన కళ్ళు, కాళ్ళు, చేతులు పని చేయకపోతే అదిగో ఆ పక్షవాయు రోగికి మనకి పెద్ద తేడా లేదు. ప్రియ దేవుని బిడ్డలారా, అతని కళ్ళుండయి, కాళ్ళుండయి, చేతులుండయి, చచ్చుబడి ఉండయి. కొంతమంది దేవుని దగ్గరికి రావటానికి, దేవుని వాక్యాన్ని వినటానికి, దేవుని సన్నిధిలో గడపటానికి, దేవుని పని చేయటానికి ఎన్ని సాకులు చెప్తారో. అన్నిటికీ ఉండటానికి, తినటానికి, కడుక్కోవటానికి, ఆ పని చేయటానికి, ఈ పని చేయటానికి, ఆ ఊరు పోవటానికి, ఈ ఊరు పోవటానికి, ఆ ఫంక్షన్కి, ఈ ఫంక్షన్కి, అన్ని చోట్లకి వెళ్ళటానికి కాళ్ళు చేతులు పనిచేస్తాయి. కానీ ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని సన్నిధికి రావటానికి, దేవుని వాక్యాన్ని వినటానికి, దేవునితో సంబంధం కలిగి ఉండటానికి, దేవునితో సహవాసం చేయటానికి నీ కాళ్ళు చేతులు రాకపోతే, పని చేయకపోతే చచ్చుబడిపోతాయి. ప్రియ దేవుని బిడ్డలారా, గమనించండి. కాబట్టి ఇతనికి ఉన్నటువంటి రోగం ఏంటంటే, మొదటిగా శారీరక పరమైనటువంటి రోగం, పక్షవాతము. అయితే అక్కడ ఉంది ఆయన ఒక్కడే కాదు, పక్షవాతం వాళ్ళు, శారీరక పరమైనటువంటి రోగాలు ఉన్నటువంటి వాళ్ళంతా అక్కడికి వచ్చారు. ప్రియ దేవుని బిడ్డలారా, గమనించండి. ఆధ్యాత్మిక పరమైనటువంటి అస్వస్థత, నైతిక పరమైనటువంటి అస్వస్థత, మానసిక పరమైనటువంటి అస్వస్థత. ప్రియ దేవుని బిడ్డలారా, ఇక ఆధ్యాత్మిక పరమైనటువంటి అస్వస్థత. పాత నిబంధనలో దేవుడు మాట్లాడుతూ ఆత్మ సంబంధమైనటువంటి అస్వస్థతతో ఉన్నటువంటి వారిని దేవుడు ఏమని పిలుస్తున్నాడు చూడండి. భక్తిహీనులతో దేవుడు ఇట్లు సెలవిచ్చుచున్నాడు. ఎవరండి వీళ్ళు? ఆత్మ సంబంధమైనటువంటి ఆధ్యాత్మిక పరమైనటువంటి రోగములో ఉన్నటువంటి వారిని దేవుడు పిలుస్తున్నటువంటి పిలుపు. భక్తిహీనులతో దేవుడు ఇట్లు సెలవిచ్చుచున్నాడు. ఏ హీనత? భక్తిహీనత. హాస్పిటల్కి వెళ్ళినప్పుడు అన్ని రోగాలకి కారణం ఏంటంటే రక్తహీనత అంటారు. అమ్మ నీకు అంతా బాగానే ఉంది, మరి ఏం లేదు, కాళ్ళు చేతులు లాగుతున్నాయ్యా, కళ్ళు తిరుగుతున్నాయ్యా అంటారు. ఏం లేదు, ఏం రోగం? మాయ రోగం. అంటే రక్తము లేకపోతే దానిని ఏమంటారంటే రక్తహీనత అంటారు. ఇక్కడ దేవుడు కూడా ఏమంటున్నాడంటే భక్తి లేకపోతే భక్తిహీనత అంటున్నాడు. కాబట్టి దేవుడు వీళ్ళని ఏమని పిలుస్తున్నాడంటే భక్తిహీనులతో దేవుడు ఇట్లు సెలవిచ్చుచున్నాడు. అంటే వీళ్ళెవరో శారీరకంగా బాగానే ఉండారు, ఆర్థికంగా బాగానే ఉండొచ్చు, నైతికంగా బాగానే ఉండొచ్చు, రాజకీయంగా బాగానే ఉండొచ్చు, కానీ వీళ్ళకు ఉన్నటువంటి రోగం ఏంటంటే భక్తిహీనులు, ఆత్మ సంబంధమైనటువంటి అస్వస్థతలో ఉన్నారు. అంటే వీళ్ళు దేవునితో సంబంధం లేకపోవటం. ప్రియ దేవుని బిడ్డలారా, అనగా వ్యక్తిగత పరమైనటువంటి ప్రార్థన చేయకపోవటం, ప్రార్థన చేసే అలవాటు లేకపోవటం. రెండు, దేవుని సంఘముతో సహవాసం లేకపోవటం. ప్రియ దేవుని బిడ్డలారా, ఆదివారం ఆరాధనకు రాకపోతే ఖచ్చితంగా అది రోగమే, ఆ మనిషి రోగి. మూడవదిగా, అసలు ఎందుకు దేవుని దగ్గరికి రావాలో, దేవునితో మనకు ఎందుకు సంబంధం కలిగి ఉండాలో, దేవుని వాక్యం ఎందుకు వినాలో, దేవుని వాక్యాన్ని వినటం వలన, తినటం వలన మనకు వచ్చేటటువంటి లాభం ఏమిటో, ఎందుకు భక్తి చేస్తున్నామో, ఎందుకు భక్తి చేయాలో, పరలోకము కొరకు ఎందుకు సిద్ధపడాలో, ఎలా సిద్ధపడాలో అనేటటువంటి కనీస విషయాలు తెలుసుకోకుండా జీవిస్తూ ఉంటే అది ఆత్మ సంబంధమైనటువంటి అస్వస్థతకు
కారణం. ప్రియ దేవులారా, అలాంటి వారితో దేవుడు మాట్లాడుతున్నటువంటి మాట ఆత్మ సంబంధమైనటువంటి ఆధ్యాత్మిక పరమైనటువంటి అస్వస్థతలో ఉన్నటువంటి వారితో దేవుడు మాట్లాడుతున్నటువంటి మాట. భక్తిహీనులతో దేవుడు ఇట్లు సెలవిచ్చుచున్నాడు. ఏమని మాట్లాడుతున్నాడు చూడండి. నా కట్టడలు వివరించుటకు నీకేమి పని? ఆజ్ఞలు వేరు, కట్టడలు వేరు. ప్రియ దేవుని బిడ్డలారా, ఇక్కడ ఏమన్నాడంటే భక్తిహీనులతో నా కట్టడలు వివరించుటకు నీకేమి పని అంటే, దేవుని ఆజ్ఞలు పాటించకుండా కట్టడలను అనుసరించలేవు. ప్రియ దేవుని బిడ్డలారా, దేవునితో సంబంధం లేకుండా దేవుని సంఘముతో సహవాసం ఉండలేవు. ఎందుకు నువ్వు ఆరాధనకు వెళ్ళట్లేదు, ఆరాధనకు రావట్లేదు అని అంటే, నీకు దేవునితో వ్యక్తిగతమైనటువంటి పర్సనల్ రిలేషన్షిప్, దేవునితో సంబంధము లేదు. నాకు ఎమ్మెల్యేగా తెలుసు, ఎంపీ తెలుసు, ముఖ్యమంత్రి తెలుసు, ప్రధానమంత్రి తెలుసు. కానీ నేను ఆయనకు తెలుసా? మనం ఆయనకు తెలుసా? తెలీదు. ఎందుకంటే ఆయనకి నాకు వ్యక్తిగతపరమైనటువంటి ఆ సంబంధము లేదు. యాజ్ ఎ పర్సనల్ రిలేషన్షిప్ లేదు. ప్రియ దేవుని దేవునికి మనం తెలుసు, కానీ మనం దేవునికి తెలుసా? దేవునితో వ్యక్తిగతమైనటువంటి సంబంధం, పర్సనల్ రిలేషన్షిప్ అనేటటువంటిది, వ్యక్తిగత ప్రార్థన జీవితం అనేటువంటిది లేకపోతే, ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడు మాట్లాడుతున్న మాట, నా కట్టడలు వివరించుటకు నీకేమి పని? నా నిబంధన నీ నోట వచించదవేమి? ఏందయ్యా నా మాటలు నీ నోట్లో ఉంటున్నాయి? ఎందుకు నీకు అసలు నాతో ఏం పని? నా వాక్యంతో నీకేం పని? నువ్వు వినవగా? ప్రియ దేవుని దేవుడు ఎంత స్పష్టంగా మాట్లాడుతుండే 17వ వచనంలో, దిద్దుబాటు నీకు అసహ్యము కదా. ప్రియ దేవుని బిడ్డలారా, దైవజనుడు, దేవుని సేవకుడు ఒక 10 నిమిషాలు వాక్యం ఎక్కువగా చెబితే మెలకలు తిరిగిపోతావు. హాస్పిటల్కి వెళ్ళినా గంటలు కూర్చుంటావు. ప్రియ దేవులారా, ఏదైనా కోర్టుకి వెళితే గంటలు కూర్చుంటావు. పోలీస్ స్టేషన్కి వెళితే గంటలు కూర్చుంటావు. బయట వ్యర్థమైనటువంటి వాటి దగ్గర గంటలు సొల్లు చెప్పుకునేటటువంటి నీవు దేవుని దగ్గరకు వచ్చి దేవుని వాక్యం నిన్ను దిద్దుతూ ఉంటే, సరిచేస్తూ ఉంటే, సరైనటువంటి రీతిలో నిన్ను సరిచేస్తూ ఉంటే, ఏం చెప్పాడులే కానీ ఎంతసేపు చెప్తాడో. ప్రియ దేవులారా, ఇవి దేవుని మాటలు. పరిశుద్ధాత్మ ఆవేశంతో, పరిశుద్ధాత్మ శక్తితో, పరిశుద్ధాత్మ నడిపింపుతో దేవుడు నిన్ను ప్రేమించి నీ దగ్గరకు వచ్చి, నీ దగ్గరకు తన సేవకులను పంపించి నీతో మాట్లాడుతూ ఉంటే, నీవు జీవితాన్ని సరిచేసుకోకపోతే, దేవుని వాక్యం చేత నీ జీవితాన్ని, నీ బ్రతుకుని దిద్దుకొనకపోతే, దేవుడు మాట్లాడుతున్న మాట, దిద్దుబాటు నీకు అసహ్యము కదా. ప్రియ దేవుని బిడ్డలారా, ఒకవేళ దేవుని వాక్యాన్ని, దేవుని మాటలను, దేవుని సేవకుణ్ణి నీవు అసహించుకుంటున్నావేమో జాగ్రత్త. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడు స్పష్టంగా మాట్లాడుతున్నాడు, దిద్దుబాటు నీకు అసహ్యము కదా. నీవు నా మాటలను నీ వెనుకకు త్రోసివేసెదవు. దేవుని మాటలు ఎట్టాగంటే చెప్పారులే, మాకు తెలుసులే. ఈ పాదిరి సంగతి మాకు తెలియదా? ఈ పాదిరి చెప్పే మాటలు మాకు తెలియవా? మరి నువ్వు చెప్పరాదు. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడు మమ్మల్ని చెప్పే స్థితిలో పెట్టాడు, నిన్నే స్థితిలో పెట్టాడు, వినాలి, ఇంకంతే. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని వాక్యాన్ని వింటున్నావు, నువ్వు వినేదే అంది. నువ్వు వినకపోతే నువ్వు కూర్చున్న కుర్చీ ఉంటుంది, పక్కన ఉన్న చెట్లు శ్యామలు వింటాయి, ప్రకృతి వింటది వాక్యం. నువ్వు వినాల్సిన పని, వింటే బాగుపడతావు, వినకపోతే బోర్లా పడతావు. కానీ ప్రియ దేవుని బిడ్డలారా, విన్నటువంటి వాక్యాన్ని ఏం చేస్తున్నావంట? నీవు నా మాటలను నీ వెనుకకు త్రోసివేసెదవు. దేవునిని, దేవుని వాక్యాన్ని, దేవుని మాటను, దైవజనుడిని, ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని చిత్తాన్ని నువ్వేం చేస్తున్నావంటే ఎనిక్కేసేస్తున్నావు. దేవుడు అన్నీ చూస్తున్నాడు, అన్నీ వ్రాస్తున్నాడు, అన్నీ గమనిస్తున్నాడు.
అందరినీ గమనిస్తున్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, నీవు నా మాటలను నీ వెనుకకు త్రోసివేసెదవు. నీవు దొంగను చూచినప్పుడు వానితో ఏకీభవించెదవు. ఎవరంటే వీళ్ళు ఆధ్యాత్మిక రోగములో ఉన్నటువంటి వారు, ఆత్మ సంబంధమైనటువంటి రోగములో ఉన్నటువంటి వారు, ఆత్మ సంబంధమైనటువంటి అస్వస్థతలు ఉన్నటువంటి వారు. వాళ్ళు ఏం చేస్తారంట, నీవు దొంగను చూసినప్పుడు వానితో ఏకీభవించెదవు. ప్రియ దేవుని బిడ్డలారా, ఒకడు తప్పు చేస్తూ ఉంటే 8 మంది 9 మంది దాన్ని అవును అని అనొచ్చు, కానీ దేవుని పిల్లలమైనటువంటి మనము అది తప్పు అని చెప్పాలి. అందుకనే గవర్నమెంట్ ఐపీసీ సెక్షన్ ప్రకారం ఒక తప్పు చేయటానికి అతనికి ఎంత శిక్ష, ఆ తప్పు చేయటానికి ప్రేరేపించినటువంటి వాడికి కూడా అంతే శిక్ష. ప్రియ దేవుని బిడ్డలారా, మనం నేరం జరుగుతున్నప్పుడు చూసి ఆ నేరాన్ని నివారించటానికి మనం ప్రయత్నం చేయకపోతే ఆ శిక్ష మనకు కూడా వర్తిస్తుంది. కాబట్టి దొంగ తప్పు చేసినప్పుడు నీవు దొంగను చూసినప్పుడు వానితో ఏకీభవించెదవు. వ్యభిచారులతో నీవు సాంగత్యము చేసెదవు. కీడు చేయవలనని నీవు నోరు తెరుచుచున్నావు. నీ నాలుక కపటము కల్పించుచున్నది. నీవు కూర్చుండి నీ సహోదరుల మీద కొండెములు చెప్పుచున్నావు. నీ తల్లి కుమారుని మీద అపనిందలు మోపుచున్నావు. 10 రాశాడండి ఆడ. ఆత్మ సంబంధమైనటువంటి రోగముతో ఉండేటటువంటి వారిని దేవుడు లెక్కేసి ఎన్ని రోగాలు రాశాడో? 10 రోగాలు రాశాడు. ప్రియ దేవుని బిడ్డలారా, మనలో ఉన్న ఈ రోగాలు ఇవన్నీ ఇహలోక డాక్టర్కు కనబడవు, వినబడవు. శరీరానికి వచ్చినటువంటి రోగమే మనకు కనపడుద్ది, వినపడుద్ది. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ రోగాన్ని బాగు చేసుకోవటం కోసమే మనం డబ్బులు ఖర్చు పెడతాం, ప్రయాసపడతాం, కానీ లోపల ఉన్న రోగం సంగతి. ప్రియ దేవుని బిడ్డలారా, కాబట్టి మనలో ఉన్నటువంటి ఈ రోగాలు ఇహలోక డాక్టర్కు కనబడవు, వినబడవు. స్కానింగ్లో రాదు, ఇవి కనబడవు, వినబడవు. ఎందుకంటే మనం చెప్పంగా, నీ హృదయంలో ఏముంది డాక్టర్ గారికి చెబుతామైంది. ప్రియ బిడ్డలారా, డాక్టర్ గారికి పాస్టర్ గారికి అబద్ధం చెప్పకూడదు. డాక్టర్ గారికి అబద్ధం చెబితే ఉండ రోగంగా ఇంకొక రోగం వచ్చింది. అరణ్య సప్పర్యాలు పాదిరి గారికి పెదిరి గారికి అబద్ధం చెప్పారు. ఏమయ్యా ఇంతకీ అమ్మారా మీరు స్థలాన్ని పొలాన్ని అంటే? అయ్యి అంతే. ఏమమ్మా చెప్పారమ్మా, ఏం చేశా? అంతే, సచ్చారాడ. ప్రియ దేవుని బిడ్డలారా, కాబట్టి ఇహలోక డాక్టర్కు కనబడవు, వినబడవు, కానీ పరలోకపు డాక్టరు నిన్ను నన్ను స్కానింగ్ తీస్తే, ఎక్స్రే తీస్తే 10 రోగాల కంటే ఇంకా ఎక్కువ రోగాలు మనలో ఉన్న ప్రతి ఒక్కరికి మన గురించి మన దేవునికి వినబడతాయి, కనబడతాయి. ఇన్ని రోగాలండి. ప్రియ దేవుని బిడ్డలారా, ఏంది నా కట్టడలు వివరించుట నీకేం పని అంటున్నాడు. నా నిబంధన నీ నోట ఉంచితివేమి అంటున్నాడు. దిద్దుబాటు నీకు అసహ్యం కదా అంటున్నాడు. నీవు నా మాటలను నీ వెనుకకు త్రోసివేసెదవు అంటున్నాడు. నీవు దొంగను చూచినప్పుడు వానితో ఏకీభవిస్తున్నావు అంటున్నాడు. నీవు వ్యభిచారులతో సాంగత్యము చేస్తున్నావు అంటున్నాడు. కీడు చేయవలని నీవు నోరు తెరుచున్నావు అంటున్నాడు. ప్రియ దేవులారా, నీ నాలుక కపటము కల్పించుచున్నది అంటున్నాడు. నీ సహోదరుని మీద కొండెములు అంటే చాడీలు చెబుతున్నావు అంటున్నాడు. అపనిందలో మోపుచున్నావు. చాలా తేలికైన పని. ఎదుటోళ్ళ మీద గుడ్డగాల్చి పైన వేస్తాం. అది ఎందుకు? ప్రియ దేవుని బిడ్డలారా, మనిషిలో ఈ ఆధ్యాత్మికమైనటువంటి అస్వస్థతలో ఉన్నటువంటి వారిలో దేవుడు చూసినటువంటి రోగాలు ఇవి. ప్రియ దేవుని బిడ్డలారా, 50:21 ఇన్ని పాపాలు నువ్వు చేస్తూ ఉంటే, ఇన్ని రోగాలు నీలో ఉంటే, నేను మౌనంగా ఉన్నాను, చేతగానవాడినని, నేను ఏమీ చేయలేనని
నీవు అనుకొనుచున్నావు. దేవుడు ఎంత స్పష్టంగా మాట్లాడుతున్నాడండి. ఇన్ని రోగాలు పెట్టుకొని, ఇన్ని రోగాలు కప్పిపుచ్చుకొని దేవుడు చుట్టలేదులే, దేవుడు పట్టించుకోవట్లేదులే అని అనుకుంటున్నావంట. మనం ఏమనుకుంటున్నామో కూడా రాయించి పెట్టాడు. చూడండి అక్కడ స్పష్టంగా 21వ వచనంలో, ఇట్టి పనులు నీవు చేసినను. ప్రియ దేవుని బిడ్డలారా, ఏమేం పనులు 10 ఉన్నాయి ఆడ. ఇంటి పనులు నీవు చేసినను నేను మౌనినై ఉంటిని, అందుకు నేను కేవలము నీ వంటి వాడనని నీవు అనుకొనుచుంటివి. బట్ అయితే నీ కన్నుల ఎదుట ఈ సంగతులను నేను వరుసగా ఉంచి నిన్ను గద్దించెదను. ఈ దేవుడు గద్దించే దేవుడు, బుద్ధి చెప్పే దేవుడు, దిద్దుబాటు చేసే దేవుడు, సరిచేసే దేవుడు. జాగ్రత్త, దిద్దుబాటును నువ్వు అసహించుకుంటున్నావేమో. దిద్దుబాటు నీకు అసహ్యం కదా. ఈ రోజుల్లో తల్లిదండ్రులు చెప్పేటటువంటి మాటలు పిల్లలకు వినసొంపుగా ఉండట్లేదు. భర్త చెప్పేటటువంటి మాటలు భార్యకు వినసొంపుగా ఉండటం లేదు. పంతులు గారు చెప్పేటటువంటి మాటలు విద్యార్థులకు వినసొంపుగా ఉండట్లేదు. పాదిరి గారు చెప్పేటటువంటి మాటలు విశ్వాసులకు ఎక్కటలేదు. కారణం ఏంటో తెలుసా? ఈ రోగం. ఏ రోగం ఇది? ఆత్మ సంబంధమైనటువంటి ఆధ్యాత్మికపరమైనటువంటి రోగం. అందుకనే దేవుడు ఏమన్నాడో తెలుసా? నేను మౌనంగా ఉన్నాను అని అనుకుంటున్నావా అని నువ్వు అనుకుంటున్నావు. బట్ అయితే నీ కన్నుల ఎదుట ఈ సంగతులను నేను వరుసగా ఉంచి నిన్ను గద్దించెదను. ప్రియ దేవుని బిడ్డలారా, ఇలాంటి ఆత్మ సంబంధమైనటువంటి ఆధ్యాత్మిక పరమైనటువంటి రోగములో ఉన్నటువంటి వారిని దేవుడు పిలుస్తున్నటువంటి పిలుపు, దేవుడు ఇచ్చినటువంటి టైటిల్ పద్మభూషణో పద్మవిభూషణో జాతిరత్నో భారతరత్నో కాదు. దేవుడు ఏమన్నాడు చూడండి, దేవునిని మరుచువారులారా. ప్రియా దేవుని బిడ్డలారా గమనించండి, అసలు మనిషికి ఉన్న అసలైన సిసలైన నిజమైన రోగం ఏమిటో తెలుసా? దేవుడు ఇక్కడ చెప్తున్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, దేవునిని మరుచువారులారా కబడ్దార్ అంటున్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, ఒకవేళ నీ వ్యక్తిగత పనులలో బిజీగా ఉండి దేవునిని, దేవుని వాక్యాన్ని, దేవుని సన్నిధిని, దేవుని చిత్తాన్ని మర్చిపోతున్నావేమో. కబడ్దార్ అంటున్నాడు దేవుడు. ఏమన్నాడు చూడండి, జాగ్రత్త పడండి, యాజ్ ఎ హెచ్చరిక, సిద్ధపడండి. ప్రేమపూర్వకమైనటువంటి హెచ్చరిక. మార్పు చెందకపోతే, మీ జీవితాలలో మార్పు లేకపోతే దేవుడు ఏమన్నాడో చూడండి. ప్రియ దేవుని బిడ్డలారా, నేను మిమ్ములను చీల్చివేయుదును, తప్పించువాడెవడును లేకపోను. నేను మిమ్మల్ని కోస్తాను, ఆపరేషన్ చేసి కొరువు తీయిస్తాను అంటున్నాడు ఇక్కడ. అది దాని అర్థం. నేను మిమ్మల్ని చీల్చివేస్తాను అంటున్నాడు దేవుడు. దేవునిని మర్చువారులారా, ప్రియ దేవునిలారా, నేటి మనిషికి ఉన్నటువంటి అసలైన సిసలైన నిజమైన రోగం ఏంటంటే దేవునిని మర్చిపోవటం, దేవుని ఉద్దేశాన్ని మర్చిపోవటం, దేవుని చిత్తాన్ని మర్చిపోవటం, దేవుని వాక్యాన్ని మర్చిపోవటం, దైవజనుని మర్చిపోవటం. వస్తున్నారు, వింటున్నారు, తింటున్నారు, వెళ్ళిపోతున్నారు. పాస్టర్ గారి సంగతి ఏంది? ఆయన ఎందుకు వచ్చాడు? ఎవరి కోసం వచ్చాడు? ఎవరి కోసం సేవ చేస్తున్నాడు? ఎవరి కోసం ప్రార్థన చేస్తున్నాడు? ఎవరి కోసం ప్రయాసపడుతున్నాడు? ఎవరినుందా? ప్రియ దేవుని బిడ్డలారా, నేటి దినాల్లో చాలామంది ఒక ఎంటర్టైన్మెంట్ లాగా వస్తున్నారు, చూస్తున్నారు, వింటున్నారు, వెళ్ళిపోతున్నారే కానీ ఆ స్పృహ అనేటటువంటిది దేవుని పట్ల, దైవజనుని పట్ల, దేవుని వాక్యం పట్ల, దేవుని ఆలయం పట్ల, దేవుని పని పట్ల స్పృహ ఉండటలేదు. అయితే పాత నిబంధన కాబట్టి దేవుడు ఇక్కడ హెచ్చరించాడు. సువార్త పాఠం. యేసు రోగి దగ్గరికి వచ్చాడు. ప్రియ దేవుని బిడ్డలారా, ఎంత గొప్ప దేవుడండి. సర్వ సృష్టిని, లోకాన్ని, సృష్టిని తన మాట చేత
పలికినటువంటి దేవుడు ఒక రోగి దగ్గరికి రావటం ఏంటండి? ప్రియ దేవుని బిడ్డలారా, ఈ గొప్ప వాక్యము, ఈ దేవుని వాక్యము మన దగ్గరకు రావటం ఏంటండి? ఈరోజున ఈ దేవుని వాక్యం మన దగ్గరకు వచ్చిందంటే ఆషామాష విషయం కాదు. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ దేవుడు మన దగ్గరకు వచ్చాడు, దేవుని వాక్యం మన దగ్గరకు వచ్చింది. ప్రియ దేవుని బిడ్డలారా, అటు తర్వాత యోహాను సువార్త, అటు తర్వాత యూదుల పండుగ ఒకటి వచ్చెను గనుక యేసు యెరూషలేమునకు వెళ్ళెను. ప్రియ దేవుని బిడ్డలారా, పరిచర్య, ప్రభు పరిచర్యలో ఇది మొదటి సంవత్సరం. ఆయన కపెర్నహూములో ఉంటున్నాడు. కపెర్నహూము కేంద్రం గనక పరిచర్య ధర్మాన్ని జరిగిస్తూ ఆయన కపెర్నహూములో ఉంటున్నాడు. అయినప్పటికీ కూడా ఆయన యూదుడు గనక యూదులు ఆచరించేటటువంటి పండుగలు 3 ఉన్నాయి. ఒకటి పర్ణశాలల పండుగ, 2 గుడారాల పండుగ, పస్కా పండుగ, ప్రియ దేవుని బిడ్డలారా పూరీము పండుగ. ఇలా యూదులు పాటించేటువంటి పండుగలు కొన్ని ఉన్నాయి. ప్రియ దేవుని బిడ్డలారా, ఆయన దేవుడు, దేవుని కుమారుడు. ఆయన ఎక్కడుంటే అక్కడే పండగ, ఆయన లేకపోతే దండగ. ఆయన దేవుడయ్యుండి, దేవుని కుమారుడయ్యుండి ధర్మశాస్త్రాన్ని పాటించటానికి, ధర్మశాస్త్రాన్ని పాటిస్తున్నాను అని చెప్పటానికి కపెర్నహూము నుంచి యెరూషలేముకు వచ్చాడు. మనోళ్ళు పండగ పూట కూడా గుడికి రారే, భలే వాళ్ళు ఇక రోజు వస్తున్నామంటారా? ప్రియ దేవుని బిడ్డలారా, పండగ పూట గుడికి రావటం అంటే పండగ పూటైనా ప్రభు ఇష్టాన్ని, ప్రభు చిత్తాన్ని జరిగించటం. పండగ పూట గుడికి రావటం అంటే కొత్త చొక్కా, కొత్త ప్యాంట్ వేసుకొని రావటం కాదు. ప్రియ దేవుని బిడ్డలారా, పండగ పూటైనా ప్రభు ఇష్టాన్ని, ప్రభు చిత్తాన్ని జరిగించినప్పుడే అదే నిజమైనటువంటి పండుగ, లేకపోతే శుద్ధ దండగ. కాబట్టి పండగకి ప్రభు వచ్చాడు. ప్రియ దేవుని బిడ్డలారా, ఇక్కడ ఏం అర్థం అవుతుందంటే ఆయన ధర్మశాస్త్రాన్ని పాటించినటువంటి, జరిగించినటువంటి దేవుడు. ఆయన దేవుడు, దేవుని కుమారుడు. ఆయన ఫాలో అవ్వాల్సిన పని లేదు, ఆయన్నే మనం ఫాలో అవ్వాలి. కానీ యెరూషలేముకు వచ్చాడు, ధర్మశాస్త్రాన్ని పాటించాడు. ఇక 2వ వచనం, యెరూషలేములో గొర్రెల ద్వారము దగ్గర హెబ్రీ భాషలో బెతస్దా అనబడిన ఒక కోనేరు కలదు. ప్రియ దేవుని బిడ్డలారా, యెరూషలేములో గొర్రెల ద్వారము దగ్గర అని రాయబడింది. యెరూషలేము పట్టణానికి 24 గుమ్మాలు ఉన్నాయి. ప్రియ దేవుని బిడ్డలారా, 24 గుమ్మాలలో గొర్రెల ద్వారం ఒకటి, మరొకటి సూది బెజ్జం అని ఉంది. సూది బెజ్జం అంటే మనం కుట్టుకునే సూది కాదు. 24 గేట్స్లో ప్రియ దేవునిలో సూది బెజ్జం అంటే చిన్న ద్వారం. ఇప్పుడు జైలుకి వెళ్ళినప్పుడు పెద్ద గేట్ ఉంటుంది, కానీ ఆ గేట్లో మనిషి దూరిపోవటానికి చిన్న గేట్ ఉంటుంది. అలాగనే ఈ సూది బెజ్జం అనేటటువంటి ద్వారం ఒకటి ఉంది. దాన్ని మన భాషలో యాజ్ ఇంటెలిజెన్సీ రిపోర్టర్స్ వచ్చేటటువంటి గేటు అన్నమాట. గవర్నమెంట్ వాళ్ళకి ఎప్పటికప్పుడు, ఇప్పుడు జిల్లాలో ఏమేమి క్రైమ్ జరుగుతుందో సాయంత్రానికి ఎస్పీ గారికి డిఎస్పీలు రిపోర్ట్ ఇవ్వాలి, డిఎస్పీ గారికి సిఐలు రిపోర్ట్ ఇవ్వాలి, సిఐ గారికి ఆ స్టేషన్లో ఉన్నటువంటి రైటరు రిపోర్ట్ చెప్పాలి. ఎవరు ప్రోటోకాల్ ప్రకారం ఎంఆర్ఓ కలెక్టర్ చెప్పాలి, కలెక్టర్ గారు పిఎస్ ఉంటారు, చీఫ్ సెక్రటరీ ఉంటాడు, సిఎస్ ఉంటాడు, ఆయన చెప్పాలి. ప్రియ దేవునిలారా, ఇంటెలిజెన్స్ రిపోర్ట్ సూది బెజ్జల నుంచి లోపలికి వస్తుంది, సూది బెజ్జల నుంచి బయటికి వెళ్తారు వాళ్ళు. అలాగనే గొర్రెలు యెరూషలేము పట్టణంలో నుంచి బయటికి వెళ్ళాలంటే ఒకే దూరంలో గుండా వెళ్ళాలి, మేతమయ్యాలి, మళ్ళీ తిరిగి లోపలికి రావాలి. దీనిని గొర్రెల ద్వారము అని రాయబడింది. ఆ గొర్రెల ద్వారము, ఆ గేటు పక్కన ఏముంది? బెతస్దా అనబడినటువంటి ఒక కోనేరు కలదు. బెతస్దా అనగా కరుణ చూపేటటువంటి ఇల్లు, లేకపోతే కృపాలయం, దేవుడు చూపేటటువంటి కృప. ప్రియ దేవుని బిడ్డలారా, అయితే అక్కడ ఏమని రాయబడి ఉంది? దానికి 5 మంటపములు కలవు.
ఆ కోనేరు దగ్గర వచ్చినప్పుడు మంచినీళ్ళు తాగటానికి దారిలో బాటసారులు దాహం తీర్చుకొని కొంత రెస్ట్ తీసుకోవటానికి మంటపాలు అంటే రాళ్లతో కట్టి పైన మళ్ళీ అది కూడా రాయి వేస్తారు. ఇక చుట్టూ గోడలే ఉండవు, వాటిని మంటపాలు అంటారు. ఎన్ని అంట? 5. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ 5 మంటపములు అనగా 5 అనేటటువంటిది ఒకటి పాత నిబంధనలో ధర్మశాస్త్రానికి సాదృశ్యం. ప్రియ దేవుని బిడ్డలారా, ధర్మశాస్త్రము 5 పుస్తకాల పొందిక, 5 పుస్తకాల కలయిక. ఆది, నిర్గమ, లేవి, సంఖ్య, ద్వితీయోపదేశకాండం. కాబట్టి 5 మంటపములు ధర్మశాస్త్రానికి సాదృశ్యమైతే క్రొత్త నిబంధనలో ప్రభువైన యేసుక్రీస్తు పంచగాయముల వాడా నీకు స్తోత్రము అన్నారు. ఎన్ని గాయాలు? పంచగాయములు. యేసు శిలువలో పొందినటువంటి గాయాలు 5. ప్రియ దేవుని బిడ్డలారా, అందుకనే మన లూథరన్ సంఘములో ప్రసంగ వేదిక పులిపీటుకు 5 ముఖాలుంటాయి. ఎదురు, ఇటు, ఇటు, అలాగే ఇటువైపు కూడా ఇటు, ఇటు. 5 ముఖాలు, పంచముఖాలు అంటారు. అది మిగతా గ్రూపుల వాళ్ళకి ఎవరికి ఉండదు. అది ఎందుకు తెలుసా? ధర్మశాస్త్రంలో నుంచి వాక్యం వస్తుంది. యేసు పొందిన శిలువ గాయాలలో నుంచి వాక్యం వస్తుంది. అందుకని మన లూథరన్ సంఘాలు 504 సంవత్సరాలైనా 182 సంవత్సరాలైన ELCలో ప్రియ దేవుని ఇప్పటి వరకు సంఘము సజీవంగా ఉంది అని అంటే ఇదొక ప్రోటోకాలు, ఇదొక క్రమము. వాక్యము ఎక్కడి నుంచి చెప్పాలి, ఎవరు చెప్పాలి, ఏలో నుంచి వెళ్ళాలి, ద వే. ధర్మశాస్త్రము నీకు సాదృశ్యం, శిలువలో పొందిన యేసు పొందిన గాయాలకు సాదృశ్యం. అందుకని మన లూథరన్ సంఘములో పాఠాలు 5 సిరీస్, ABCD సామాన్య సరణి. 5 సిరీస్, 5 సిరీస్ పాఠాలు. ప్రియ దేవుని 5 సంవత్సరాల్లో బైబిల్ అంతా అయిపోతుంది. 5 సంవత్సరాల్లో పాస్టర్ గారు మారిపోతారు. ఇది క్రమం. అంటే ఒక్కరోజు చెప్పే ప్రసంగం 5 సంవత్సరాల దాకా రాదు. ఎంత క్రమం అండి లూథరన్ సంఘం అంటే. వింటే కాదు తెలియటానికి. వస్తున్నా, కూర్చున్నా, దులుపుకుంటున్నాం, వాక్యాన్ని వెనకేస్తున్నా, పోతున్నాం. ప్రియ దేవుని బిడ్డలారా, కాబట్టి 5 మంటపములు దానికి కలవు. ఎందుకు? పరిశుద్ధాత్మ దేవుడు అన్ని పదాలు, అన్ని విషయాలు స్పష్టంగా రాయించాడు అని అంటే వీటిలో నుంచి మనం ఎన్నో నేర్చుకోవాల్సినటువంటి పాఠాలు ఉన్నాయి. 5 మంటపములు. మాస్టర్ గారి పీరియడ్ 5 years, 5 సంవత్సరాలు. దీని నుంచి వాళ్ళు కాపీ కొట్టారు. PM అయినా CM అయినా 5 ఏళ్ళు. అబ్బాయి 5 నెలలు ఓటు 1 సంవత్సరానికి వేసాం, 6 నెలలకు వేసాం అంటే కుదరదు. ఒకసారి CM ఎంటర్ అయిన తర్వాత, PM ఎంటర్ అయిన తర్వాత 5 ఏళ్ళు తన టెన్యూర్ పీరియడ్ కొనసాగించాల్సిందే. ఇది క్రమము. ప్రియా దేవుని బిడ్డలారా, కాబట్టి 5 మంటపములు కలవు. ఆయా సమయములకు దేవదూత కోనేట్లు దిగి నీళ్లు కదిలించుట కలదు. ప్రియ దేవుని బిడ్డలారా, ఇక్కడ ఆ మంటపంలో అద్భుతం ఏంటంటే, అక్కడ గొప్ప సంగతి ఏంటంటే నీళ్లు కదిలించుట. ఎవరో? ప్రియ దేవుని బిడ్డలారా, దేవదూత కోనేట్లో దిగి నీళ్లు కదిలిస్తుంది అట. ప్రియ దేవుని బిడ్డలారా, ఇక్కడ దేవుని దూత అనేటటువంటిది మానవుని యొక్క మనస్సాక్షికి సాదృశ్యం. చాలా జాగ్రత్తగా వినాలి. దేవుని దూత ఎవరికి సాదృశ్యం? మానవుని యొక్క మనస్సాక్షికి. మనస్సాక్షి అప్పుడప్పుడు గద్దిస్తున్నాయి. నువ్వు చేసేది తప్పు, నువ్వు చూసేది తప్పు, నువ్వు మాట్లాడేది తప్పు, నువ్వు ఆలోచన చేసేది తప్పు, నువ్వు చెప్పేది తప్పు, నువ్వు చేసేది తప్పు, నువ్వు చూసేది తప్పు అని మానవుని యొక్క మనస్సాక్షి అంతర్వాణి గద్దిస్తుంది. అందుకని నరుని యొక్క ఆత్మ యెహోవా పెట్టిన దీపము. మనస్సాక్షి గద్దిస్తుంది. నీళ్ళు, పరిశుద్ధాత్మ
దేవునికి సాదృశ్యం. ప్రియదేవులారా, పరిశుద్ధాత్మ దేవుడు మన హృదయాన్ని అప్పుడప్పుడు గుచ్చుతూ ఉంటాడు. గంట సేపు ప్రసంగంలో మీకు గంట వినపడదో అర్థం కాదు. ఏదో ఒక నిమిషం ఒక మాట నిన్ను గుచ్చుద్ది, నీ మనసును నొచ్చింపజేస్తుంది. ప్రియ దేవుని బిడ్డలారా, ఆ మాట నిన్ను పొడిచినప్పుడు, ఆ మాట నిన్ను సంధించినప్పుడు నేను ఏం చేయాలంటే దిద్దుబాటు చేసుకోవాలి. ప్రియ దేవుని బిడ్డలారా, ఆ నీళ్లు కదిలించినప్పుడు, నీళ్లు కదిలింపబడిన పిమ్మట మొదట ఎవడు దిగునో, దిగిన వాళ్ళందరూ బాగుపడరు. ప్రియ దేవుని బిడ్డలారా, మొదట ఎవరైతే దిగుతారో వాడే బాగుపడతాడు. అంటే అక్కడ కూడా ఉండాలి అని అంటే సిద్ధపాటుకు సాదృశ్యం. సిద్ధపడితేనే నువ్వు ఎత్తబడతావు. సిద్ధపాటు లేకపోతే ఆ బస్సు వెళ్ళుద్ది, ఆ బండి వెళ్ళుద్ది. చాలామంది ఊరికైనా బయలుదేరుతారు, వీళ్ళు పోయేసరికి బస్సు బాద్ది, బండి బాద్ది. ప్రార్థనకు వస్తారు, భోజనాలు పెట్టేటప్పుడు వస్తారు. ఎవరికి కావాలా ప్రార్థన? ఆదివారం ఆరాధనకని బయలుదేరుతారు, కానుకలు పట్టేటప్పుడు వస్తారు. ఏం చేయాలి? ప్రియ దేవుని బిడ్డలారా, కాబట్టి ఆ కోనేటిలో దిగే వారందరికీ స్వస్థత జరగదు. ఎవరికి స్వస్థత జరిగింది, ఎవరికి స్వస్థత జరుగుద్ది అని అంటే, నీళ్లు కదిలించినప్పుడు ఎవరైతే మొదట ఆ నీళ్ళల్లో దిగుతాడో వాడికి ఎటువంటి రోగమున్నా సరే బాగుపడిపోతున్నాడు. గనుక ఆ మంటపంలో రోగులు, గుడ్డివారు, కుంటివారు, ఊచకాలు చేతులు గలవారు గుంపులుగా పడియుండిరి. గొప్పలు తెప్పలు పడిపోయి ఉండారాడ. ప్రియా దేవుని బిడ్డలారా, ఇప్పుడు మనవాడి దగ్గరకు వద్దాం. ఎవరో అక్కడ 38 ఏండ్ల నుండి వ్యాధి గల ఒక మనుష్యుడు ఉండెను. ప్రియా దేవుని బిడ్డలారా, అందరికంటే సీనియర్ రోగి, సీనియర్ పాపి. 38 + 32 వేసుకో, అక్కడికి వచ్చేసరికి 32 అయ్యి ఉంటాయి. 32 38 ఎంత? 70. ప్రియ దేవుని బిడ్డలారా, 70 సంవత్సరాల వయసు అతనికి వచ్చింది. అతనికున్న రోగము 38 సంవత్సరాలు. మనకున్న జబ్బు ఎన్ని సంవత్సరాల నుంచి ఉందో. నీలో నాలో ఉన్న రోగం, ప్రియ దేవుని బిడ్డలారా, శారీరకపరమైనటువంటి రోగం వచ్చినప్పుడు వెళ్ళ ఆడుతున్నావే. మరి మానసిక పరమైనటువంటి రోగం నీలో ఉన్నప్పుడు, నైతికపరమైనటువంటి రోగం నీలో ఉన్నప్పుడు, ఆత్మ సంబంధమైనటువంటి రోగం నీలో ఉన్నప్పుడు చెలించవే. ప్రియ దేవుని బిడ్డలారా, ఆ రోగంతో ఉన్నప్పుడు అక్కడికి వచ్చాడు. ఈనాడు యేసు నీ దగ్గరికి వచ్చాడు, నీతో మాట్లాడుతూ ఉన్నాడు. వాక్యం నీకు వినబడుతుందంటే యేసు నీతో మాట్లాడుతున్నాడు. అబ్బాయి, నా కుమారుడా, నా కుమార్తె, నా దాసుడా, నా దాసురాలా, స్వస్థత పడగోరుచున్నావా? సూటిగా మాట్లాడుతున్నాడు దేవుడు. అబ్బాయి, బాగుపడే ఉద్దేశం ఏమైనా ఉందా? బాగుపడాలనేటువంటి ఆలోచన ఏమైనా ఉందా? బాగుపడటానికి అవకాశం ఉందా? బాగుపడటానికి ప్రయత్నం చేస్తున్నావా? బాగుపడాలని ప్రార్థన చేస్తున్నావా? బాగుపడటానికి సిద్ధపడుతున్నావా? బాగుపడటానికి ఏమైనా ప్రయత్నం చేస్తున్నావా? బైబిల్ చదువుతున్నావా? వాక్యం చదువుతున్నావా? వాక్యాన్ని వింటున్నావా? వాక్యం ద్వారా నీ హృదయాన్ని, నీ జీవితాన్ని, నీ బ్రతుకును సరిచేసుకుంటున్నావా అని దేవుడు ప్రశ్నిస్తూ ఉంటే మనోడు సాగులు చెబుతున్నాడు. అయ్యా, నన్ను ఎవరు తీసుకుపోవట్లేదయ్యా. ఎవరు తీసుకుపోతారు? మున్సిపల్ గారు, కడం గారు రారు ఆడికి, ఎమ్మెల్యే గారు, ఎంపీ గారు రారు నీ దగ్గరికి. ప్రియదేవుడు, నీకు వచ్చిన రోగం అక్కడ దాకా ఎట్టొచ్చావు? ప్రియదేవుడు, అక్కడికి వచ్చావు, 38 సంవత్సరాల నుంచి అక్కడే ఉన్నావు. దేవుని దగ్గరికి వస్తున్నావు, కానీ దేవుని చిత్తంలోనికి రావట్లేదు.
దేవుని దగ్గరకు వస్తున్నావు కానీ దేవుని వాక్యంలోనికి రావట్లేదు. దేవుని దగ్గరకు వస్తున్నావు కానీ దేవుని ఇష్టంలోనికి రావట్లేదు. ప్రియదేవులారా, 38 సంవత్సరాలు 2 విషయాలు చెప్తాను. దేవుని ప్రజలైనటువంటి ఇశ్రాయేలీలు ఐగుప్తు దేశం నుంచి కనాను దేశానికి నడవటానికి పట్టిన పీరియడ్ 38 సంవత్సరాలు. అంటే 40 ఏళ్ళు కదండి. నిజమే. చెన్నై నుంచి విజయవాడ వెళ్ళాలంటే తాడేపల్లి దాకా వచ్చారు. తాడేపల్లి యాజ్ ఏ లాస్ట్ స్టాప్. తాడేపల్లిలో 2 ఏళ్ళు ఉన్నారు. తాడేపల్లి మంగళగిరి కొండ దగ్గర మోషే ఎక్కాడు. అక్కడ మోషే మరణించాడు. మోషే మరణించిన కారణాన అవతల ఆ కృష్ణా నది దాటి అవతలకు పోవాలి. యోర్దాను నది దాటి కానాను దేశంలోనికి వెళ్ళాలి. కాబట్టి ఆ లాస్ట్ స్టాప్లో వాళ్ళు 22 సంవత్సరాలు ఉన్నారు. అంటే చెన్నై నుంచి ఐగుప్తు దేశం నుంచి కానాను దేశానికి, అది కానాను ల్యాండ్, అది ప్రియ దేవుని బిడ్డలారా. కాబట్టి అది కనాను ల్యాండ్ గనక అక్కడికి రావటానికి వారికి 38 సంవత్సరాలు పట్టింది. 38 సంవత్సరాలు. ఇంకొక లోతైన మర్మం చెప్పమంటారా? 38 సంవత్సరాల యొక్క ఇంకొక లోతైనటువంటి మర్మం ఏంటంటే, యేసు కొరకు ఆనాటి ప్రజలు 38 శతాబ్దాలు వేచి ఉన్నారు. ఎన్ని శతాబ్దాలు? ఇదేనా శతాబ్దం? 21వ శతాబ్దం యేసు వచ్చి. కానీ యేసు రావటానికి 38 శతాబ్దాలు పట్టింది. అంటే ఆదాము మొదలుకొని యేసు వరకు జరిగిన పీరియడ్ ఎంత తెలుసా? 3800 సంవత్సరాలు. ప్రియ దేవుని బిడ్డారా, ఇంకా కొద్దిగా వెనక్కి అబ్రహాముకి దావీదుకి మధ్య 1000 సంవత్సరాలు లెంత్. దావీదు నుంచి యేసుకు 1000 సంవత్సరాలు లెంత్, అంటే 2 ఏళ్ళే. ఇప్పుడు అబ్రహాము నుంచి ఆదాము దగ్గరకు పోవాలి. ఆదాము ఒక్కడే ఎన్ని సంవత్సరాలు బతికాడైనా? 930. అంటే ఆ ఫస్ట్ వాళ్ళు 1000 సంవత్సరాలు బతికారు వాళ్ళు. ప్రియ దేవుని బిడ్డలారా, అంటే జలప్రళయం, నోవాహు ఆదికాండం 11వ అధ్యాయం బాబేలు గోపురం వరకే దాదాపుగా 1200 సంవత్సరాలు చరిత్ర వెళ్ళిపోయింది. 38 సంవత్సరాలు అని అంటే 38 శతాబ్దాలు పట్టింది. ఆదాము దగ్గర నుంచి యేసు రావటానికి ఆదికాండం 3వ అధ్యాయం 15వ వచనంలో నీ సంతానానికి స్త్రీ సంతానానికి వైరం అన్నాడు. కాబట్టి యేసు రావటానికి, యేసు కోసం ఆనాటి ప్రజలైనటువంటి ఇశ్రాయేలీలు, యూదులు 38 శతాబ్దాలండి వెయిట్ చేశారు, ఎదురు చూశారు. 3 నిమిషాలు కూర్చోటానికి నిక్కి నిలుగుతావు కూసా? ప్రియ దేవులారా, 38 శతాబ్దాలు ఎదురు చూశారు వాళ్ళు. అంటే 3800 సంవత్సరాలు పీరియడ్ అది. ఈ రోగి ఎన్ని సంవత్సరాలు? 38 సంవత్సరాలు. ఐగుప్తు దేశం నుంచి కనాను దేశానికి రావటానికి వాళ్ళకి 38 సంవత్సరాలు పట్టింది. ప్రియ దేవుని బిడ్డలారా, వాక్యం ఇది చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. కాబట్టి వాని చూడండి, అక్కడ యేసు వాడు పడియుండుట చూచి, ప్రియ దేవుని బిడ్డలారా, పడగొట్టాడండి సాతానుడు. మనిషిని పడగొట్టాడు. కాళ్ళు చేతులు పనికి రాకుండా చేశాడు. మనస్సాక్షి పనికి రాకుండా చేసేసాడు. కాబట్టి పడగొట్టాడు, చెడగొట్టాడు, తొడగొట్టాడు, అడబడేశాడు. ఉన్నాడు, బతుకున్నాడు, అంతే. వాళ్ళ వల్ల ఉపయోగం లేదు, జనాలకు ఉపయోగం లేదు, వాడి వల్ల వాడికి ఉపయోగం లేదు. బట్ అయినప్పటికీ దేవుడు చూసి యేసు వాని దగ్గరికి వచ్చి ఏమని మాట్లాడుతున్నాడు చూడండి. స్వస్థపడ కోరుచున్నావా అని వాని అడుగగా, అయ్యా స్వస్థపడ కోరుచున్నాను అనాలి. బాగుపడేవాని లక్షణం. మనడు సాకులు చెబుతున్నాడు. ఏమన్నాడు చూడండి,
అయ్యా, నీళ్లు కదిలింపబడినప్పుడు నన్ను కోనేటిలోకి దించుటకు నాకు ఎవడనూ లేడు గనక నేను వచ్చినంతలో మరి ఒకడు నాకంటే ముందుగా దిగునని అతనికి ఉత్తరం ఇచ్చాను. సాకులు చెబుతున్నాడు. ఇది సాకులు చెప్పే బ్యాచ్. ప్రార్థనకు రావేందా అంటే 100 సాకులు చెబుతాడు. అవతల ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని దగ్గరికి రావటానికి సాకులు చెప్పే బ్యాచ్ ఇది. సాకులు చెప్పే బ్యాచ్ అంటే ఇది సోకులు చేసుకునే బ్యాచ్, సాకులు చెప్పే బ్యాచ్ కానీ సరి చేసుకునే బ్యాచ్ కాదు ఇది. మనోడు 35 సంవత్సరాలు ఆడ ఏం చేస్తున్నాడంటే, ఇప్పుడంటే హాస్పిటల్కి పోతే రూమ్ ఇస్తున్నారు, బెడ్ ఇస్తున్నారు, రెంట్ వసూలు చేస్తున్నారు. కానీ ఆ రోజుల్లో మనోడు సీనియర్ రోగి. వస్తా దిండు దుప్పట తెచ్చుకోవాలి. మనం కూడా చిన్నప్పుడు హాస్పిటల్కి వెళ్ళినప్పుడు, భోజనాలకు వెళ్ళినప్పుడు గ్లాసు పట్టుకొని పోవాలి భోజనాలకి. ఇప్పుడు గ్లాసులు పెడుతున్నారు, ప్లేట్లు పెడుతున్నారు, భోజనాలకు బరలు వేస్తున్నారు. ఇది మొదటి శతాబ్దం. కాబట్టి ఆ వచ్చినటువంటి వారు అక్కడికి కొనుడి దగ్గరికి వచ్చిన వాళ్ళు 1 రోజు 2 రోజులతో పోయే పని కాదు. ఏమ్మా కొనుడి దగ్గరికి పోతున్నా, నాకు దిండు తీసుకురా, దుప్పట తీసుకురా, షాపు తీసుకురా, ప్లేట్ తీసుకురా, గ్లాసు తీసుకురా అని చెప్పేసి అని తెచ్చుకుంటున్నారు. అవి తెచ్చుకొని బాగుపడినాడు అంతే వెళ్ళిపోతున్నాడు. అవి మిగిలిపోతున్నాడు. అయ్యడు తీసుకురా అంటున్నాడు. అవన్నీ తెచ్చి మనోడి దగ్గర పెట్టుకున్నాడు. మనోడి దగ్గర పెట్టుకొని కొత్తగా వస్తారే పేషెంట్లు, ఒలిబరుపు వాళ్ళు, గుడి కొత్త కూడా బైబిల్దారు కాబట్టి హాస్పిటల్కి వస్తే దుప్పటి దిండి లేకుండా వస్తారే, వాళ్ళకి ఆఫ్ రేట్కి రెంట్కి ఇస్తున్నాడు. అబ్బా, అవన్నీ ఆడుండవు. అదే ట్రైనింగ్ అంటే. ప్రియ దేవుని బిడ్డలారా, ఏం చేస్తున్నాడు? కాబట్టి అసలు ఆడు ఎందుకు వచ్చాడో మర్చిపోయాడు. అసలు బాగుపడాలనే ఉద్దేశం అతనికి ఉండి వచ్చాడు. కానీ అసలు ఎందుకు వచ్చాడో, ఎందుకు అక్కడ ఉంటున్నాడో ఆ స్థితిని, పరిస్థితిని మర్చిపోయి వాళ్ళ దగ్గర వీళ్ళ దగ్గర వాళ్ళ దగ్గర దాచుకొని పోగేసుకుంటున్నాడు. బాగుపడాలనే ఆశ, ఆకాంక్ష పూర్తిగా పోగొట్టుకున్నాడు. చూసారా సాతానుడు ఎంత మాయ చేశాడో. నేటి దినాల్లో రక్షణ కోసం, ఆత్మ సంబంధమైన స్వస్థత కోసం దేవుని దగ్గరికి వచ్చి పదవుల కోసం, పరపతల కోసం, ప్రియ దేవులైన పగల కోసం, ప్రతీకారాల కోసం దేవుని సన్నిధిని, దేవుని వాక్యాన్ని, దేవుని ఆలయాన్ని అడ్డం పెట్టుకొని ఆడుకుంటున్నారు, వాడుకుంటున్నారు. కాబట్టి మనోడు అసలు కోనేటి దగ్గరికి ఎందుకు వచ్చాడో ఆ పర్పస్ మర్చిపోయి దాంట్లో దిగటానికి ప్రయత్నం చేయట్లా. ఆ పేషెంట్లు వెళ్ళిపోయిన తర్వాత కొత్త పేషెంట్లకి ఆ దిండు దుప్పటి సాప ప్లేటు గ్లాసు రెంట్కి ఇస్తున్నాడు, పోగేసుకుంటున్నాడు, దాచేసుకుంటున్నాడు, దోచేసుకుంటున్నాడు. చూసి ప్రభు అబ్బాయి, అసలు బాగుపడాలనే ఉద్దేశం నీకేమైనా ఉందా? స్వస్థత పడగోరుచున్నావా? అయిపోయింది టైం. ఈ ఉదయకాల సమయంలో దేవుడు నిన్ను నన్ను అడుగుతున్నటువంటి ప్రశ్న, సూటి అయిన ప్రశ్న, బాగుపడాలని ఉందా? బాగుపడే ఉద్దేశం నీకుందా? ప్రియ దేవుని బిడ్డలారా, ఇక ఆయన చెప్పే ఆ పేషెంట్ చెప్పే సోది వినలేక ప్రభు కోపం వచ్చిందో, జాలి కలిగిందో, కానీ ప్రభు ఏమన్నాడంటే, యేసు లే, నువ్వు లేచి నీ పరుపెత్తుకొని వెళ్ళిపో అన్నాడు. ప్రియా దేవుని బిడ్డలారా, పరుపు అనేటటువంటిది సోమరితనానికి సాదృశ్యం. కాబట్టి నేటి క్రైస్తవుని పట్టి పీడిస్తున్నటువంటి వ్యాధి సమస్య ఏంటంటే పరుపు. ఏందే మనసు మీద పడుకొని అడ్డుదలుగుతావు, 10 రోజులు డ్యూటీకి టయానికి వెళ్తావే, ప్రార్థనకి టయానికి రావే, డ్యూటీకి 1 అరగంట ముందు వెళ్తావే, ప్రార్థనకి 10ంటికి వస్తా, 9 రారాదు? ప్రియ దేవుని బిడ్డలారా, అన్నిటికీ ముందు పోయి ప్రార్థనకి ఎందుకు టయానికి రావాలి? అయిపోగాలి, వెళ్ళిపోవాలి. కూర్చో, కాసేపు కూర్చొని విను, బైబిల్ చదువుకో, పాట పాడుకో. ప్రియ దేవుని బిడ్డలారా, నేటి మనుషులు పరుపు, కంచాన్ని, మంచాన్ని, లంచాన్ని వదిలిపెట్టట్లేదు, విడిచిపెట్టట్లేదు. అందుకని ప్రభు అన్నాడు, అబ్బాయి లే, నీ పరుపెత్తుకొని నువ్వు వెళ్ళిపో అన్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా,
నీలో ఉన్న సోమరితనం పోవాలి, నీలో ఉన్నటువంటి నిర్లక్ష్యం పోవాలి. ప్రభు పదే పదే ఈ నా ప్రజలు నన్ను నిర్లక్ష్యం చేసిరి అంటారు. నిర్లక్ష్య స్వభావం పోవాలి. ప్రియ దేవుని బిడ్డలారా, ప్రభు అతని దగ్గరికి వచ్చాడు, అతన్ని బాగు చేశాడు. ఉదయకాల సమయంలో నిన్ను నన్ను బాగు చేయటానికి మన దగ్గరికి కూడా వచ్చాడు, నీ దగ్గరికి కూడా వచ్చాడు. నీ ముందున్నాడు, నీతో మాట్లాడుతున్నాడు. నా కుమారుడా, నా కుమార్తె, లే, పరిపెత్తుకుని వెళ్ళిపో. ప్రియ దేవుని బిడ్డలారా, మనలో ఉన్నటువంటి సోమరితనాన్ని తీసివేసుకుందాం. మొదటి వారం, సెప్టెంబర్ మొదటి ఆదివారం ఆరాధనలో మనం ఉన్నాం. ప్రవరాత్రి భవన సంస్కార ఆరాధనలో మనం ఉన్నాం. మనలో ఉన్నటువంటి సోమరితనాన్ని క్రీస్తు రక్తం చేత కడిగి శుద్ధీకరించబడి నిజమైన సరి అయిన ఆత్మ సంబంధమైనటువంటి ఆధ్యాత్మిక పరమైనటువంటి అస్వస్థత నుండి ఆత్మ సంబంధమైనటువంటి స్వస్థతను పొందుకొని ఇక్కడి నుంచి వెళదాం. అలాంటి కృప పరిశుద్ధాత్మ దేవుడు సహాయం చేయనిగాక. ఆమెన్. సమస్త జ్ఞానకు మించిన దేవుని సమాధానము యేసుక్రీస్తుల మీ హృదయములకు తలంపులకు కావలి ఉండి నడిపించునుగాక. ఆమెన్. ప్రార్థన. తండ్రి, మరొకసారి నీ పాద సన్నిధికి వచ్చి అర్థిస్తూ ఉన్నాం. కొన్ని సందర్భాల్లో మాకున్న రోగం ఏందో మేము తెలుసుకోలేకపోతున్నాం. శారీరక పరమైనటువంటి రోగం వచ్చినప్పుడు తలనొప్పి వస్తే, కనునొప్పి వస్తే, కాలు నొప్పి వస్తే, చెవి నొప్పి వస్తే వెలవెల్లాడిపోతామే. లోపల ఇన్ని రోగాలుంటే నీ దగ్గరికి రాకుండా, నీ రక్తం చేత కడిగి వేసుకోనకుండా, శుద్ధి చేసుకోనకుండా ఉంటున్నామే. దయతో మమ్మల్ని క్షమించండి అయ్యా. అయ్యా, నీ రక్తం చేత మమ్మల్ని శుద్ధీకరించి కేవలం శారీరకపరమైన రోగముల కొరకు మాత్రమే నీ దగ్గరికి రాకుండా, నైతికపరమైనటువంటి అస్వస్థత నుంచి, మానసికపరమైనటువంటి అస్వస్థత నుండి, ఆత్మ సంబంధమైనటువంటి ఆధ్యాత్మిక అస్వస్థత నుండి స్వస్థత పొందుకోవటానికి మాకు సహాయం చేయండి, నేర్పించండి. స్వస్థత పడగోరుచున్నావా అని అడిగితే సాకులు చెబుతున్నాడయ్యా. మేము కూడా అలా సాకులు చెబితే దయతో మమ్మల్ని క్షమించి మన్నించి నిజమైన స్వస్థత దేవునిని మరుచువారులారా అన్నావు. ఒకవేళ మర్చిపోతే మమ్మల్ని క్షమించండి అయ్యా. నిన్ను, నీ వాక్యాన్ని, నీ చిత్తాన్ని, నీ ఆలయాన్ని, నీ సేవకుడిని మర్చిపోతే మమ్మల్ని మన్నించయ్యా. నీకు ఇష్టముగా బ్రతకటం మాకు నేర్పించయ్యా. యేసు నామమున ఈ ప్రార్థన అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమెన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవెన తోడే నడిపించనుగాక. ఆమెన్. ప్రియ దేవుని బిడ్డలారా, పరిచయాన్ని ప్రోత్సహించండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, తెలిసిన వాళ్ళకి తెలియచేయండి. ప్రార్థనా సహాయానికి ఫోన్ నెంబరుకి సంప్రదించండి. పరిచర్యను ప్రేమిస్తూ మీ కానుకలు ఇచ్చి పరిచర్యని ప్రోత్సహించండి. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఆమెన్. థ్యాంక్ యూ.